టైటానోబోవా అంటే టైటానిక్ బోవా అని అర్థం. ఇది దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికాలోని చరిత్రపూర్వ చిత్తడి నేలల గుండా జారిన ఒక భారీ పాము. 42 నుండి 48 అడుగుల పొడవు, 1 టన్ను కంటే ఎక్కువ బరువు కలిగి ఉండి ఇది ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద పాముగా నిలిచింది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా దీని అపారమైన కొలతలు పాలియోసిన్ యుగంలో వెచ్చని భూమధ్య రేఖ ఉష్ణోగ్రతల ఫలితంగా ఏర్పడినవి. వెచ్చని వాతావరణం టైటానోబోవా వంటి చల్లని రక్త సరీసృపాలకు అపూర్వమైన నిష్పత్తిలో పెరగడానికి అనుమతించింది. దక్షిణ అమెరికాలోని పురాతన పర్యావరణ వ్యవస్థల గురించి దీని ఉనికి మనకు చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తుంది. ఇది భారీ సరీసృపాలు మరియు ఉభయచరాలతో నిండిన వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది నేడు మనకు తెలిసిన అమెజాన్కు పూర్తిగా భిన్నంగా ఉంది. టైటానోబోవా ఒక అగ్ర ప్రెడేటర్. ఇది మొసళ్ళు, తాబేళ్లు వంటి పెద్ద జంతువులను వేటాడేది. దీని శిలాజ అవశేషాలను అధ్యయనం చేయడం ద్వారా మనం ఒక భిన్నమైన ప్రపంచం యొక్క వాతావరణం మరియు జీవవైవిధ్యం గురించి అమూల్యమైన అంతర్దృష్టిని పొందుతాము. Hello AI Facts. Please subscribe, like, share, comment.